మంగళగిరి ఈద్గా షాదీ మహల్లో శనివారం టైలర్స్ డే వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథులుగా ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఏపీ టైలర్స్ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ ఆకాశపు స్వామి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ సివిల్ సప్లై కార్పొరేషన్ల డైరెక్టర్లు ఎండి ఇబ్రహీం, తోట పార్థసారథి, వివిధ పార్టీల నాయకులు గంజె చిరంజీవి, కంచెర్ల కాసయ్య, అసోసియేషన్ నాయకులు ఎస్కే నాగుల్మీరా, జేఎస్ఆర్, నల్లమూలు సుబ్రహ్మణ్యం, బాపన్పల్లి అంజయ్య, చాద్రాస్పల్లి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మార్పు కోరుకుంటున్నాము. అంటే మన చేతి వృత్తులు, అంటే మా చేనేత కానీ దాని అనుసంధానమైన టైలర్ దర్జీ వృత్తి కానీ మరుగున పడిపోయే దిశలో ఉన్నాయి. దాన్ని మనం మెరుగుపరచుకోవడం కోసం ఈ రోజున ఒక మంచి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. దాంట్లో భాగంగా ఈ రోజున ఒక 4 దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే దానికి సపోర్టుగా మా అధ్యక్షులు, జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు ఒక మంచి ప్రభుత్వం మనందరినీ కూడా ఉన్నతమైన స్థానంలో చూడాలనే ఒక దిశగా సంకల్పంతో చేస్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగా మనం అంతా కూడా మనకి ఏమైతే మనం దీన్ని డెవలప్ చేయాలి, మనం అంతా కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి, మన వృత్తుల్ని మనం కాపాడుకోవాలనే దానికి మనం ముందుండాలని చెప్పి ఆ అసోసియేషన్ సభ్యులందరికీ నేను చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మనం ప్రభుత్వంలో ఈ రోజున మంచి ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వాన్ని మన అనుసంధానంగా మనకు ఏమైతే ఉన్నాయో, మన ఎంఎస్ఎంఈ అవ్వచ్చు, లేదా రకరకాల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న సదుపాయాలని మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వారందరూ కూడా ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు, మా సహచర నాయకులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ముందుగా టైలర్స్ డే శుభాకాంక్షలు. ఈ టైలర్స్ డే సందర్భంగా ముఖ్యమైన విషయం ఏమిటంటే, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, మన బీసీ మినిస్టర్ సౌతమ్ గారు, వీరందరికీ కూడా ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఎక్కడా లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో టైలర్స్ని గుర్తించి గౌరవించి టైలర్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులోనే భాగంగా గత 6 నెలల నుంచి మన అధికారులతోటి ప్రజాప్రతినిధులతోటి కలిసి మాకు ఏదైతే ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న ఈ బ్యాంక్ అకౌంట్ ఖాతా ఓపెన్ చేయడం, అదే కాకుండా మా టైలర్ సోదరులు 345 సొసైటీలు చేసుకుని ఉన్నారు. ఆ సొసైటీని గవర్నమెంట్కి అనుసంధానం చేసే ప్రక్రియ కూడా చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముందు గవర్నమెంట్ మా చేనేతలకు ఎలాగైతే ఆదుకుంటుందో అలాగే మమ్మల్ని కూడా ఆదుకోవాల్సిందిగా ఒక గౌరవంగా విన్నవించుకుంటూ, ఈరోజు మంగళగిరిలో ఈద్గా భవనంలో అమరావతి టైలర్స్ అసోసియేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా టైలర్స్ సోదరి వాళ్ళందరూ ఇచ్చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. ఏవైతే వాళ్ళ కష్టాలు ఉన్నాయో, ఎందుకంటే రెడీమేడ్స్ వచ్చాక టైలర్స్ కుటుంబాల బాధలు మన అందరికీ తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి అని ఎట్లా కష్టపడుతున్నారో, మరి పేదరికంలో ఉన్న బట్టలు కుట్టే కళాకారులను కూడా అభివృద్ధి చేయటంలో ముందుంటారు. వాళ్ళ డిమాండ్స్ని తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే కమ్యూనిటీ హాల్ కానీ, 50 సంవత్సరాలకే పెన్షన్ కానీ, వాళ్ళ పిల్లల ఉన్నత విద్యకి సబ్సిడీలతో కూడిన లోన్లు కానీ, వీళ్ళ అభివృద్ధికి సబ్సిడీలతో కూడిన లోన్లు కానీ, ప్రభుత్వం నుంచి వీళ్ళ అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు పేద వర్గాల కోసం ఖర్చు పెడుతుంది, మనందరికీ తెలుసు. మరి టైలర్స్ తరఫున ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం తరఫున టైలర్స్ డే తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ, టైలర్స్ అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి వాళ్ళ సమస్యలు, పెన్షను, మరి వాళ్ళు ఉన్నటువంటి టైలర్స్ అసోసియేషన్కి మరి అనేక కార్యక్రమాలు, డిమాండ్లు పెట్టారు. అవన్నీ సఫలీకృతం చేయడానికి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి లోకేష్ గారికి, డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి దృష్టిలో తీసుకెళ్లి టైలర్స్ అసోసియేషన్ తరఫున మరి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్ష కార్యవర్గం అకాల మరి చైర్మన్ స్వామి గారి తరఫున సమస్యలన్నీ కూడా సఫలీకృతం చేస్తామని